నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. అనుమానాస్పదంగా ఒక వ్యక్తి కారులో మృతిగా లభ్యమైనట్టు మనకు తెలుస్తుంది. నెల రోజుల్లోనే వచ్చే నెల తనకు పెళ్లయితుంది రాంబాబు అనే వ్యక్తికి. మరి నిన్న వెళ్లి అంటే నిన్న వెళ్లి మధ్యాహ్నం టైంలో తెల్లవారుజామున చూస్తే కారులో మృతుడిగా అయినట్టు తెలుస్తుంది. మరి తనే చనిపోయాడా? లేకపోతే ఎవరైనా చంపేశారా? ఇక్కడ చేతికి గూడా తోలు తీసేసినట్టుగా తెలుస్తుంది. మరి ఎవరన్నా ఫ్రెండ్స్ చంపేశారా? లేకపోతే అక్రమ సంబంధం, లేకపోతే గతంలో ఉన్న ఎక్స్ లవర్ ఏమన్నా ఈ కారణానికి పాల్పడున్నారా? లేకపోతే తనే చనిపోయాడా? మరి ఎవరితో గొడవ పడిన రాంబాబు ఎందుకు కారులోనే అనుమానాస్పదంగా చనిపోయాడు? మరి మృతిగా అంటే గతంలోనే ఒక 15 డేస్ బ్యాక్ ఎంగేజ్‌మెంట్ అయినట్టుగా చెప్తున్నారు. చాలా మంచి వ్యక్తి, మంచిగా ఉంటాడు. ఎవరితో గొడవలు పడడు. తను సహజంగా కార్ డ్రైవింగ్ చేస్తూ జీవనాన్ని గడుపుతున్నట్టుగా తెలుస్తుంది. వచ్చిన నెల పెళ్లి పెట్టుకొని మరి ఇంతలోకి నడి రోడ్డు మీద చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఆ కారు కూడా హైవే మీద పక్కన ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి ఈ దారుణానికి పాల్పడ్డది ఎవరు? ఏంటి? మరి కుటుంబ సభ్యులు కూడా ఎలా చెప్తున్నారంటే, మా కొడుకుని చంపేశారు. ఎవరో కావాలని మా బంధువులు చంపేశారా? లేపోతే అంటే వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళమేనా వాళ్ళు అన్నట్టుగా అనుమానంగా చెప్తున్నారు మరి. అసలు నిజమేంటి? అడిగే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మా ప్రతినిధి ఆదిత్య ఉన్నాడు. మరి తను చనిపోయిన తర్వాత కారులో ఏమైనా సీసీ ఫుటేజ్‌లో ఎవరైనా దొరికారా? లేకపోతే తనే చనిపోయాడా? అడిగే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఆదిత్య, రాంబాబు అనే వ్యక్తి తనే చనిపోయాడా? లేకపోతే ఎవరైనా చంపేశారా? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? పోలీసుల విచారణ ప్రకారం ఏం తెలుస్తుంది? వంశీ, మహబూబాబాద్ లో అనుమానాస్పద రీతిలో అయితే ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. ఇప్పుడు దీనిపైన కాస్త సస్పీషియస్ గా అయితే ఉంది. అంటే బలవన్మరణానికి పాల్పడ్డారా, లేకుంటే ఎవరైనా చంపేశాడా అని చెప్పేసి కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. ఇది గాయత్రిగుట్ట సమీపంలోని నేషనల్ హైవే పైన అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. సో రాంబాబు నెక్స్ట్ నెలలో పెళ్లి కూడా ఉంది. సో ఇంట్లో అయితే నేను ఇలా బయటకు వెళ్ళొస్తా అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. బయటకు వెళ్ళిన వ్యక్తి ఇంతకీ తిరిగి రాకపోవడంతో వాళ్ళకు డౌట్ వచ్చింది. సో ఆ తర్వాత ఎక్కడికి పోయాడని ఒకసారి ఆ చూస్తే ఇక్కడ కారులో అలా విగత జీవిగా పడడం జరిగింది. అయితే ఇప్పుడు దానిపైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఎందుకు ఇలా ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళొస్తా అన్న వ్యక్తి ఈ విధంగా శవమై అయితే ఉండడం జరిగింది. అలా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా నమ్మలేకపోయారు. ఇప్పుడు వాళ్ళకి చాలా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇది చంపే ఉంటారు, దీని వెనకాల కుట్ర ఉంది అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. అయితే బలవన్మరణానికి ఏమన్నా పాల్పడ్డాడా అన్న కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ అయితే దర్యాప్తు అయితే జరుగుతూ ఉంది. రాంబాబు మృతిపై అయితే కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. ఎవరు చేస్తుండొచ్చు ఈ విధంగా, లేకుంటే తనే ఈ ప్రయత్నం చేసి సూసైడ్ చేసుకొని చనిపోయాడా? అయితే నెక్స్ట్ నెలలో పెళ్లి ఉన్నాడు, అప్పటి వరకు బానే ఉన్నాడు, అందరితో సరదాగా ఇదంతా ఉన్నాడు. మరి అటువంటి ఒక వ్యక్తి సడన్ గా ఈ విధంగా ఎందుకు చేసుకుంటాడు? దీని వెనకాల ఎవరు కుట్ర పన్నారు, కావాలనే చంపేశారని చెప్పేసి కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో అయితే తేలాలి. వాళ్ళు కూడా దీన్ని అన్ని యాంగిల్స్ లో అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. సో ఈ విధంగా కారులో అయితే అతని మృతదేహం అయితే లభ్యమైంది. అయితే దీనిపైన ఆ అతని శరీరం పైన కొన్ని గాయాలు ఉన్నాయని చెప్పేసి కాలిన ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. మరి దానికి సంబంధించి ఒక ప్రాపర్ క్లారిటీ అయితే రావాలి. అంటే గాయాలు అయితే ఉన్నట్టుగా కొంతమంది చూసిన వాళ్ళు అయితే చెప్తున్నారు, కానీ దానిపైన పోలీసులు అయితే అఫీషియల్ గా ఏం చెప్పలేదు. మరి దాని పట్ల తెలియాలి. అండ్ కారు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడెక్కడ తిరిగింది, ఎక్కడెక్కడికి వెళ్ళాడు, సో ఇక్కడ ఆ పరిధిలో ఏమన్నా సీసీ కెమెరాలు ఉన్నాయా, ఇవన్నిటిని కూడా చెక్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఏదేమైనా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అయితే బయటపడాలి. సో ఇప్పటి వరకు అయితే దీన్ని అనుమానాస్పద మృతిగానే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో దీని వెనకాల ఎవరైనా ఈ విధంగా చంపేసి ఉండొచ్చా అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. లేదా బలవన్మరణానికి పాల్పడ్డా, బలవన్మరణానికి పాల్పడితే దీని వెనుక ఉన్న కారణం ఏంటి? నెక్స్ట్ మంత్ పెళ్లి ఉంది. సో పెళ్లి ఉంచుకుని ఈ విధంగా ఎటువంటి డిసిజన్ ఎందుకు తీసుకున్నాడు, అలా రకరకాల యాంగిల్స్ లో అయితే వాళ్ళ దర్యాప్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో మరి ఒక 2 రోజులు అయితే ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే దీన్ని ఎవరో చంపేసి ఉండొచ్చే అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఎందుకంటే వచ్చే నెలలో పెళ్లి పెట్టుకొని తను ఎందుకు బలవన్మరణానికి పాల్పడతారు, దీని వెనకాల కుట్ర ఉంది, ఎవరు కావాలని చంపేశారు మా అబ్బాయిని అంటూ వాళ్ళైతే భావోద్వేగానికి గురే మరి చెప్తున్నారు మీడియా ముఖంగా. సో మరి చూద్దాం, ఈ రాంబాబు మృతికి సంబంధించి ఏవైతే ఇన్ని రకాల అనుమానాలు ఉన్నాయో వీటికి ఒక క్లారిటీ ఎప్పుడు వస్తుందో మనమైతే వెయిట్ చేసి చూడాలి. సో మరి బలవన్మరణంగా తేలుతుందా, లేకుంటే హత్యగా తేలుతుందా, హత్య అయితే ఎవరు చేస్తుండొచ్చు, ఎందుకు చేస్తుండొచ్చు అనేది కూడా ఒక చర్చ అయితే ఉంది. సో అది మొత్తం అయితే ఇన్ని క్వశ్చన్స్ రైట్ అవుతున్నాయి. వీటన్నిటికి కూడా తొందరలో అయితే సమాధానం దొరికే అవకాశం ఉంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ఇవన్నీ అయితే బయటపడతాయి వంశీ. థ్యాంక్ యూ. వచ్చే నెల పెళ్లి పెట్టుకొని రాంబాబు ఎందుకు కారులో మృతిగా అంటే శవంగా కనపడ్డాడు? మరి
చేతి మీద కూడా మన ప్రతినిధి చెప్పినట్టు దాంట్లో చేతి కాలినట్టుగా యాసిడ్ పోసారా లేకపోతే ఎవరన్నా మరి దేనికి అంటే అంటే రాంబాబు అనే వ్యక్తి కుటుంబ సభ్యులు చెప్పడం కానీ చుట్టుపక్కల చెప్పడం కానీ చాలా మంచి వ్యక్తి, గొడవలు పడ్డు సరదాగా ఉండడని చెప్తున్నారు. మరి దీని అనుకున్న కోణం ఏంటి? తనే చనిపోయాడా, ఎవరైనా చంపేశారా? మరి మనం చూస్తా ఉన్నాం అనుమానంగా ఎవరు చనిపోయినా కూడా ఫస్ట్ పోలీసులకు వచ్చేది అనుమానం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కేవలం అక్రమ సంబంధాల వల్ల చాలా మందిని చంపేస్తున్నారు, చనిపోతున్నారు. మరి కేవలం ఇది అక్రమ సంబంధాల వల్లే రాంబాబు చంపేశారా లేకపోతే తనే చనిపోయాడా? ఎందుకంటే 15 days బ్యాక్ తనకి ఎంగేజ్మెంట్ గా తెలుస్తుంది, వచ్చే నెల పెళ్లి ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ మధ్య గ్యాప్ లో ఏమైంది రాంబాబుకి? మరి కుటుంబ సభ్యులందరమైనా చాలా మా రాంబాబు చంపేశారు, ఖచ్చితంగా పట్టుకోవాలని చెప్తున్నారు. పోలీసుల విచారణలో తెలియాల్సిన అవసరం ఉంది మనకి.